Hello, my dear students. Welcome back, all of you. Welcome back to our YouTube platform, Rohit's Analysis. Guys, ఈ వీడియో ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా ఒక బోల్డ్గా చేయడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే స్టూడెంట్స్ పరిస్థితి గమనించి ఈ అయోమయం గందరగోళంలో ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అనే ఒక వీడియో చేయడం జరిగింది. సో దానికి విశేష స్పందన రావడం జరిగింది. అఫ్ కోర్స్ అంటే దాని నుంచి ఒక వేకప్ కాల్ లాగా కూడా వీడియో చేశాను. అంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని వివరిస్తూ ఒక వీడియో చేయాలి అన్న ఉద్దేశంతో ఇది చేశాను. కొంతమంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, నేను చేయబోయే ఈ కంటెంట్ నీకెలా తెలుసు, వెబ్ నోట్ ఏమైనా రిలీజ్ అయిందా, స్టూడెంట్స్ ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నావు అనుకునే విద్యార్థులు కూడా ఉంటారు. సో బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్లీస్ట్ ఒక 10 మందికైనా బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో జనరల్గా రోజు యాప్కి సంబంధించి నంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఒక 10 కాల్స్ వచ్చాయనుకోండి, ప్రస్తుతం అదే లాస్ట్ 1-2 వీక్స్ నుంచి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక 10 కాల్స్ వచ్చాయనుకోండి, 1-2 కాల్స్ ప్రిఫరెన్సెస్ గురించి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఆల్రెడీ చెప్పే ఉన్నాను, వీడియో చేస్తున్నాను. అండ్ ఒక 6-7 కాల్స్ స్టూడెంట్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళే, సార్ డీమోటివేట్ అవుతున్నాం, అసలు ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఒక క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదా, చదవాలంటే అసలు చదవాలన్న ఆసక్తి ఏమాత్రం రావట్లేదు, రోజు రీడింగ్ రూమ్కి వెళ్తున్నాను చదవడానికి, లేకపోతే ఇంట్లో రూమ్లోకి వెళ్ళి చదువుతున్నాను కానీ ఫోకస్ అంతా బుక్ పైన ఉంది, కానీ ఆ ఎంతూజియాజం, ఆ ఉత్సాహం అనేది రావట్లేదు. ఏం చేయాలి, అసలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అవ్వదా? సో బేసికల్గా ఏంటంటే, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే జనాల్లో ఎప్పుడైనా ఒక గందరగోళ పరిస్థితి ఉందనుకోండి, పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు దానిపైన ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు ఆ గందరగోళం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఏపీ ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో, ప్రిలిమ్స్ డేట్ కంటే ముందు చాలా అపోహలు, సో ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉండదు, ఇట్లాంటి అపోహలు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఒక అఫీషియల్ ఒక కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చింది. సో ఎటువంటి అపోహలకు గురి కాకూడదు, ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది అని వాళ్ళు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఆ 100లో 50% మంది అయినా కూడా ఆ అయోమయంలో నుంచి బయటపడి చదవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మళ్ళీ అదే గందరగోళం. సో అంతకుముందేమో అదే గవర్నమెంట్ ఉన్నా మళ్ళీ ఎగ్జామ్ చేంజ్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది, గవర్నమెంట్ మారితే 100% పోస్ట్ పోన్ అవుతుంది. ఈ పోస్ట్ పోన్మెంట్ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల మధ్యలో గవర్నమెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ జరగదంట, ఖచ్చితంగా ఎగ్జామ్ అదే టైంకి జరుగుద్దా అనేసరికి ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి సరిగ్గా చదవలేదు. సడన్గా ఎగ్జామ్ జరుగుద్ది అనేసరికి వాళ్ళకి ఇంకా భయం, ఇన్ని రోజులు టైం వేస్ట్ అయిపోయింది, సో ఇప్పుడేంటి ఈ కొద్దిపాటి టైంలో చదవాలన్నా వద్దా, అసలు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్స్ప్లాయిట్ అయిపోయారు. అంటే ఏ స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్తోనైతే 1:100కి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బోర్డు అప్రూవల్ ఇచ్చిందో, ఇప్పుడు అదే 70% స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కోసం, సో వాళ్ళ యొక్క పరిస్థితుల్ని బట్టి ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తుంది అనే ఊహాగణాలు. అంటే నాకు తెలిసిన సోర్సెస్, అంటే మీకంటే అట్లీస్ట్ 1-2 ఎక్కువ సోర్స్, ఈ వీడియో చేసే ముందు కూడా నేను చాలా మంది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ని అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరితో చర్చించి ఈ వీడియో చేశాను. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పర్సన్ ప్రెసిడెంట్కి క్షమాభిక్ష అడిగాడు అనుకోండి, అంటే జస్ట్ మన పాలిటీలో చెప్తూ ఉంటాం, ఒక వ్యక్తి ప్రెసిడెంట్కి క్షమాభిక్ష అడిగితే జనరల్గా ప్రెసిడెంట్కి ఇష్టమవుతే ఎస్ ఇస్తాను అని చెప్తాడు, ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పేస్తాడు. అటు ఇస్తాను ఇవ్వను అని చెప్పి అలాగే పెండింగ్ పెడుతూ ఉన్నాడు అనుకోండి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జైల్లో ఉన్న వ్యక్తి, అతని లోపల ఒక నూతన ఉత్సాహం అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటది, మేబీ ఇన్ని రోజులు డిలే ఇచ్చాడు కదా, ఆలోచిస్తున్నాడేమో ప్రెసిడెంట్, అంటే నాకు క్షమాభిక్ష ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నాడేమో, సో మేబీ ఖచ్చితంగా నాకు క్షమాభిక్ష ఇస్తాడేమో అని చెప్పి చేస్తారు. ఆ వెయిటింగ్ పీరియడ్ పెరుగుతున్న కొద్దీ ఈ వ్యక్తిలో క్యూరియాసిటీ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, భయము, ఆ పాయిజనస్ హార్మోన్స్ అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్రెసిడెంట్
ఏపీపీఎస్సీ బోర్డు లేదా ఏపీ గవర్నమెంట్. ఇక్కడ జైల్లో ఉన్న వ్యక్తి ఏమో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి. అడిగినప్పుడు పోస్ట్ పోన్ అవుతుందా అవ్వదా, ఒక రెస్పాన్స్ అనేది గవర్నమెంట్ నుంచి ఫాస్ట్గా రావాలి. గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. సైలెంట్గా ఉందంటే వీళ్ళలో ఆస్పిరేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమవుతాయి, ఇంతసేపు గవర్నమెంట్ వెయిట్ చేసింది కదా, సో ఖచ్చితంగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే ఆ ఆలోచనలు ఇంకా పెరుగుతున్నాయి. ఫస్ట్ 10% మందికే ఉన్న ఈ ఆలోచనలు 20, 30, 40, 70%కి వెళ్ళిపోయింది. ఇంకా ఎగ్జామ్ 100% పోస్ట్ పోన్ కావాల్సిందే. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సడన్ గా ఎగ్జామ్ పెట్టినా కానీ ఈ 70% స్టూడెంట్స్ సరిగ్గా చదవలేదు. అంటే జనరల్గా ఏ ఎలక్షన్స్ టైంలో మనం చూస్తే 51% మంది, అంటే జస్ట్ 51%, అంటే జనరల్ సింపుల్ మెజారిటీ అంటే శాతం మంది అని కాదు, ఎవరికైతే మొత్తం సీట్స్లలో 51% సీట్లు వచ్చాయో వాళ్ళ ప్రకారమే డెసిషన్స్ ముందుకెళ్తాయి, పవర్లోకి వస్తారు. అలాగే ఒక నిర్ణయం తీసుకోవాలన్నా 100 మందిలో 51 మంది ఎస్ చెప్పిదా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ పోస్ట్ పోన్ కావాలి అని కోరుకుంటున్నారు. సో నేను సర్వే చేశాను, కొంతమందికి ఎవరికైతే పోస్ట్ పోన్ కావాలి అని ఇష్టం లేదో వాళ్ళకి ఈ వీడియో వల్ల కోపం వస్తుంది. మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఈ వీడియో చేసి పిల్లల్ని చెడగొడుతున్నారు, పాడు చేస్తున్నారు, సో మీకు డబ్బులు గడించడానికే, ఇది కామన్ టెండెన్సీస్. సో బట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు వీడియో చేస్తే ఈ మాట, చేయలేదనుకోండి సార్ మీకు ఎప్పుడు కోర్సెసేనా, మా బాధలు పట్టించుకోరా, మా కోసం ఒక వీడియో చేయొచ్చు కదా, సో మీరు వీడియో చేస్తే ఆ స్పందన ఇంకొకలాగా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ పోస్ట్ పోన్ కావాలని అడుగుతారు, అట్లీస్ట్ మీ వంతు వల్ల 1% అయినా మారి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతే మాలాంటి విద్యార్థులందరికీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు అని అన్నవాళ్ళు కూడా ఎంతో మంది. సో ఇలా నన్ను రిక్వెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ భవిష్యత్తుని ఊహిస్తున్నాను అండ్ నా నుంచి కూడా ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను. ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాల్సిందే. ఎందుకంటే చూడండి, జనరల్గా ఏపీ ఎకానమీ ఇప్పటికీ మన కోర్సులో కూడా ఏపీ ఎకానమీ స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదంటే న్యూ గవర్నమెంట్, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ పాత గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ చదివిన కొత్త గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు ఇవ్వకపోవచ్చు అంటే ఇస్తారేమో మేబీ, కానీ ఇవ్వరు అనే పర్సంటేజే ఎక్కువ ఉంది. మరి ఏం చదవాలి ఏపీ ఎకానమీ? మహా అయితే ఇప్పుడు జూన్ 29 ఇది, జూన్ 24 ఇవాళ, జూలై 28కి ఎగ్జామ్. ఒక్క 1 మంత్, 1 మంత్లో ఎంత చదువుతావు నువ్వు ఏపీ ఎకానమీ? అలాగే ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలా మంది ఎలక్షన్స్ డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అని కోరుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళు సరిగ్గా చదవలేదు. వీటన్నిటికీ తోడు గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అంటే దాదాపుగా ఒక 1 మంత్ నుంచి ఈ స్పెక్యులేషన్ అనేది చాలా హై ఇంటెన్సిఫైడ్ గా వెళ్ళడం జరిగింది. ఇంత స్పెక్యులేషన్ వెళ్ళినప్పుడు అంటే స్టూడెంట్స్ ని అనవసరంగా, అంటే ఆలోచన లేని విద్యార్థులకు కూడా పోస్ట్ పోన్ అవుతే బాగుంటుందేమో అన్న ఆలోచన కలిగించడం జరిగింది. నేనే కాదు, చాలా మంది యూట్యూబర్స్, చాలా మంది ఫ్యాకల్టీస్ మీ యొక్క శ్రేయస్సుని కోరుతూ, సో ఎంతో మంది పోస్ట్ పోన్ కావాలని అడుగుతున్నారు కదా, పోస్ట్ పోన్ అవ్వాలి, పోస్ట్ పోన్ అవుతుంది అని మాట కూడా ఇచ్చారు. సో దీనివల్ల 10%కి కూడా ఉన్న ఆలోచన 70% మంది విద్యార్థులు పోస్ట్ పోన్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, పోస్ట్ పోన్మెంట్ గురించి. సో ఇప్పుడు పోస్ట్ పోన్ కాకపోతే స్టూడెంట్స్ లో ఇంకా విశ్వాసం తగ్గుతుంది, సో ఖచ్చితంగా ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఫ్యాన్ కి అంటే ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాం, ఖచ్చితంగా ఈ టైంకి ఒక హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని చెప్పి, రిలీజ్ అవ్వకపోతే అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాం ఇంకా. అంటే ఒకవేళ ట్రైలర్ రిలీజ్ అవ్వకపోయినా ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అయింది, నా బర్త్డే రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు కదా అని చెప్పి చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తాం. ఒక్కసారి ఆ ట్రైలర్ రిలీజ్ చేయలేదనుకోండి, ఇంకా ఆ వ్యతిరేకత ఒక తారాస్థాయికి వెళ్తారు. రీసెంట్గా కల్కి మూవీ రిలీజ్కి ట్రైలర్ కొంచెం లేట్ అయిపోయేసరికి బ్యాన్ వైజయంతి మూవీస్ అని చెప్పేసి ట్రెండ్ అయింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారి అగెయినిస్ట్గా వెళ్తే ఆ మెంటల్ టార్చర్ అనేది వర్ణించలేం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవ్వాలి అని అనుకున్నారు, అవుతుంది అని చెప్పి మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండిపోయినాయి ఇక్కడ వరకు. సడన్ గా ఈ ఎక్స్పెక్టేషన్స్ కి తోడు ఇప్పుడు పోస్ట్ పోన్ కాకుండా సడన్ గా ఎగ్జామ్ జరిగింది అనుకోండి, దీనివల్ల ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు నష్టపోతారు. విద్యార్థుల శ్రేయస్సు కోసమే 1:100 చేసినప్పుడు అదే విద్యార్థుల శ్రేయస్సు కోసం
పోస్ట్ పోన్ చేస్తే ఏ మాత్రం కూడా తప్పు లేదు. రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్ మీదుగా మీ రోహిత్ సార్గా నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలీదు. సో బట్ నాకున్న చాలా సోర్సెస్ వరకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది. కాకపోతే ఈ తర్జన భర్జన, సో దీనిపైన ఒక కంక్లూజన్, ఒక స్పష్టత అనేది ఇస్తే 100% విద్యార్థులకు బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, పోస్ట్ పోన్ గురించి పక్కన పెడితే, ఫర్ సపోజ్ పోస్ట్ పోన్ చూద్దాం. అంటే ఇది ఇంపార్టెంట్ థింగ్. పోస్ట్ పోన్ అంటే దీన్ని రెండుగా క్లాసిఫై చేద్దాం. పోస్ట్ పోన్ ఎస్ అండ్ పోస్ట్ పోన్ నో. సో పోస్ట్ పోన్ అయింది అనుకోండి, ఎస్ పోస్ట్ పోన్ అయింది, నువ్వు చేయాల్సింది ఏంటి? చదవాలి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడమే కదా, రీడింగ్ చేయాలి. లేదు పోస్ట్ పోన్ అవ్వలేదు అయినా కూడా నువ్వు చేయాల్సింది ఏంటి? రీడింగ్. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ప్రభుత్వానికి అది వదిలేసేయండి. సరే పోస్ట్ పోన్ అవుతుంది, పోస్ట్ పోన్ అవ్వదు, సో ఏదైనా, బట్ అల్టిమేట్గా నువ్వు చేయాల్సింది ఏంటి? చదవడమే కదా. రీడ్ ఇట్. ఇప్పటి నుంచి చదవండి. ఒకవేళ పోస్ట్ పోన్ అవుతే ఇప్పటి నుంచి చదివితే పోయేదేం లేదు. ఎక్కువ కంటెంట్ నీ బ్రెయిన్లోకి వెళ్తుంది. చదవడానికి మోర్ నంబర్ ఆఫ్, అంటే సెలెక్ట్ అవ్వడానికి మోర్ నంబర్ ఆఫ్ చాయిసెస్ పర్సంటేజ్ ఉంటుంది. లేదా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి అలాగే టైం వేస్ట్ చేసి మేబీ గవర్నమెంట్ జస్ట్ ఒక అతి తక్కువ శాతంలో లాగా మేబీ సడన్ గా గవర్నమెంట్ పంతానికి పోయి ఎగ్జామ్ పెట్టింది అనుకోండి, నష్టపోయేది నువ్వే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అని కోరుకుందాం. పోస్ట్ పోన్ అవ్వచ్చు కూడా మోస్ట్లీ, కానీ మీరు చదవడం మాత్రం మానకండి. ఆ అపోహ పక్కన పెట్టండి. అవుతే ఇంకా మంచిది, ఇంకా ఎక్కువ చదవ. అవ్వకపోయినా కూడా నువ్వు చదవాల్సిందే కదా. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినంత మాత్రాన ఈ 10 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత చదువుతానంటే అక్కడే నీ ఫెయిల్యూర్ అనేది ఉంది. సో ఇది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఇది మాత్రమే కాకుండా ఈ వీడియో చేసినందుకు అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక హై లెవెల్లో కొంతమందికి ఇబ్బంది పెట్టొచ్చు. పోస్ట్ పోన్ ఇష్టం లేని వాళ్ళకు పోస్ట్ పోన్ కావాలని నేను కోరుకోవడం వల్ల దానికి ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ లాగా పాలిటీ కోర్స్ని, అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్కి చదవాలని ఇంట్రెస్ట్ కూడా చాలా తగ్గింది. సో మీ అందరి కోసం ఇంగ్లీష్ మీడియం పాలిటీ క్లాసెస్. సో చూడండి, ఇంగ్లీష్ మీడియం పాలిటీ క్లాసెస్ ఎక్కడా లేనటువంటి విధంగా అత్యంత అద్భుతంగా తీసుకొచ్చిన ఈ ఇంగ్లీష్ మీడియం పాలిటీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని జస్ట్ 99 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం పాలిటీ క్లాసెస్. ఇది పోయింది, ఒక్క నిమిషం. చూడండి, జస్ట్ 99. ఇంకొక చూడండి, 49 రూపీస్. తెలుగు మీడియం పాలిటీ క్లాసెస్ ఏమో 49 రూపీస్, ఇంగ్లీష్ మీడియం పాలిటీ క్లాసెస్ ఏమో 99 రూపీస్. ఎందుకంటే దానికి కూడా మళ్ళీ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నా వీడియోస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మిగతా కంటెంట్ ఏంటంటే అది వాళ్ళ ఇష్టం, ఇది నా కంటెంట్ కాబట్టి మీకు చదవడానికి ఇష్టం లేదు అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది, చదవడానికి అస్సలు క్యూరియాసిటీ రాలేదు, జస్ట్ రిలాక్స్గా ఉండి ఈ పాలిటీ క్లాసెస్ వినండి. ఇటు తెలుగు మీడియం, ఇటు ఇంగ్లీష్ మీడియం. సో అయితే ఇది కేవలం 2 రోజులు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఏదో ఒక డెసిషన్ వస్తుంది. ఆ కోర్స్కి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో ఎప్పుడు అదే పెడితే మీరు ఇబ్బంది పడతారు. అందుకే తెలుగు మీడియం వాళ్ళకు 49, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 99 రూపీస్. ఈ ప్రైస్ కూడా మీకు కట్టడానికి ఇబ్బంది అనిపిస్తే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, కాల్ మాత్రం చేయకండి. మెసేజ్ పెట్టండి, సార్ నాకు ఆ ప్రైస్ కట్టలేను, ఇంకొంచెం తగ్గించండి అంటే అది కూడా నేను తగ్గిస్తాను. మళ్ళీ చెప్తున్నాను. సో ఆ పాలిటీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ మీడియం 99, తెలుగు మీడియం 49, 2 రోజులు మాత్రమే నేను ఇవ్వాలనుకుంటున్నాను యాజ్ బ్యాలెన్స్ చేయడానికి. మీకు ఆ ప్రైస్ కూడా ఎక్కువ అనిపిస్తే అప్పుడు నాకు కాల్ చేయండి, అది కూడా నేను తగ్గిస్తాను. ఎందుకంటే దానికి ఒక వర్తీనెస్ ఉంది కాబట్టి. అది అఫ్ కోర్స్ అందులో స్టాటిక్ పార్ట్ అంతా సేమ్ ఉంటుంది, డైనమిక్ పార్ట్ మాత్రమే మారుతుంది. సో ఏదో మీకు మభ్య పెట్టాలని కాదు, చాలా అత్యద్భుతమైన వీడియో క్లాసెస్ మీకు అతి తక్కువగా ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినటువంటి థింగ్స్ ఉన్నాయి. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఇది చూడండి, పోస్ట్ పోన్ అవుతుంది అయినా నువ్వు చేసేది చదవడమే, పోస్ట్ పోన్ కాదు అయినా కూడా నువ్వు చేయాల్సింది చదవడమే. ఇప్పటి నుంచి అదే చేయు. నువ్వు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అవుతే ఇంకొకసారి పోస్ట్ పోన్మెంట్ అంటే ఇది ఒక్కసారి అయిపోని ఖచ్చితంగా ఎగ్జామ్ చదువుకోండి. తెలంగాణలో లాగా పోస్ట్ పోన్ జరిగి సంవత్సరాల పాటు సాగదీస్తే నీకే నష్టం అవుతుంది. అంతకుముందు వీడియోలో పోస్ట్ పోన్ కాదు అని నేను చెప్పినప్పుడు అంటే నేను అలా చెప్పలేదు, కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. అది నీకెందుకు పోస్ట్ పోన్ కాకూడదని ఉంది. నీకంటే అంత కోర్సుల గురించి అంత ఇష్టమా? అంటే ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నావా? ఏం పోతుంది నీకు పోస్ట్ పోన్ అవుతేనే?
నేను పోస్ట్ పోన్ కాకూడదని నేను అనలేదు ఆ వీడియోలో. పోస్ట్ పోన్ అవుతే అంటే పోస్ట్ పోన్ అవుతుందో కాదో మనకు తెలీదు, మనం చదవాలి. దాని గురించి ఆలోచించుకుంటూ చదవడం ఆపేస్తే ఎగ్జామ్ పోతుంది అని చెప్పి ఆ ఇంటెన్షన్తో చెప్పాను. ఇది మాత్రమే కాదు, అత్యద్భుతమైన కంటెంట్స్ ఇటు టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే మెయిన్స్కి సంబంధించిన 4 సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను పాలిటీ ఏదైతే తక్కువ కాస్ట్ పెట్టానో అందులో ఆల్మోస్ట్ హాఫ్ వీడియోస్ మీకు ఫ్రీగా అంటే ఆల్మోస్ట్ ఒక బేసిక్ వీడియోస్ ఏవైతే ఉంటాయో కొన్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్ వీడియోస్ ఉంటాయి కదా, అవి ఫ్రీగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో బట్ అత్యంత తక్కువ ధరకి అవి ఇస్తున్నాను మీకోసం, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉంది, అద్భుతమైన ఫ్యాకల్టీ టీంతో. అఫ్ కోర్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. మీకు ఎట్లా అంటే ఎకానమీ, ఏపీ ఎకానమీ ఎందుకు చెప్పలేదో మీకు చెప్తున్నాను. సో పాలిటీ ఏమో ఆల్రెడీ రికార్డింగ్ క్లాసెస్ టోటల్గా అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. కానీ ఆల్రెడీ ఒకసారి కంటెంట్ అయిపోయింది, ఇప్పుడే మొత్తం చేసి పెడితే మళ్ళీ అప్డేటెడ్ కంటెంట్ మిస్ అవుతుంది. మీకు ఎలాగైతే చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదో చేయడానికి మాకు కూడా ఆల్మోస్ట్ క్యూరియాసిటీ పోయింది. బట్ ప్రయత్నిస్తున్నాము, అవి వస్తాయి. ఉన్నంత వరకు ఒకవేళ మీకు చదవాలనిపిస్తలేదు అనుకోండి, కొత్త టాపిక్స్ వదిలేయండి, పాత టాపిక్స్నే మళ్ళీ రివైజ్ చేయండి, పర్ఫెక్ట్ అవ్వండి. అండ్ దాట్స్ ఇట్. అండ్ ఫైనల్గా చెప్తున్నాను, రోహిత్స్ అనాలిసిస్ ఎప్పుడు కమర్షియల్ మోటివ్తో ఉండదు, ఎప్పుడు మీ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తుంది. కొన్ని వందల మంది విద్యార్థులు వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు కాబట్టే ఈ వీడియో చేశాను. మీరెవరు కూడా తప్పుగా అనుకుంటారని మాత్రం అనుకోను. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలనుకుంటే కమెంట్స్లో పోస్ట్ పోన్ కావాలి అని మెసేజ్ పెట్టండి, ఇంకొంతమంది స్టూడెంట్స్ యాడ్ అవుతారు. సో దాని ద్వారా అట్లీస్ట్ గవర్నమెంట్కి ఈ విధంగానైనా రిప్రజెంటేషన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది మీకోసం నా వంతుగా చేయాలనుకున్న చిన్న సహాయం. థ్యాంక్ యూ.